భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రోడ్డు షోలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. పోచంపల్లికి 30 కోట్లు మంజూరు చేయించి క్రాప్ విలేజ్గా హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. శ్రీరామనంద తీర్థ ఇన్స్టిట్యూట్ని తీర్చిదిద్దుతానని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలతో మూసీనది ప్రక్షాళన చేస్తామని సీఎం చెప్పారని, ఇప్పటికే 1000 కోట్లు మంజూరు చేశారని అన్నారు. మేము ఎమ్మెల్యే ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు పూర్తి చేశాం. మిగిలిన ఒక హామీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామన్నారు. తనకు తోడుగా ఎంపీ ఉంటే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డి నా ఊరు శాలిగౌరవం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను. నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూలో పనిచేస్తూ 20 సంవత్సరాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. మీరందరూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు మీ కష్ట సుఖాలన్నీ తెలుసు. నేనేమి పైనుంచి ఊడిపడ్డోని కాదు, నేను కింది నుంచి వచ్చినోడిని. నాకు మీరు ఎట్లా కష్టాలు పడతారు, మీ పిల్లలకు భవిష్యత్తు ఎట్లా కావాలని కోరుకుంటారు, మీ మనసులో ఏమి కోరికలు ఉంటాయో తెలిసినటువంటి వ్యక్తిని. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 55 ఏళ్ల యువకుడు. ఇవాళ మీరందరూ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు. ఇంకొక 20 సంవత్సరాలు మీ వెంటనే ఉండి మీకోసం సేవ చేయాలనుకుంటాడు. కాబట్టి అలాగే మా కుంభమణిలన్న ఈ రోజు భువనగిరి గడ్డ మీద 40 కుంభమణిలన్న ఇక్కడ జనాలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిండు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఆయనకు ఎందుకో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిండు. మా రాజన్న కూడా మీకు తెలుసు, ఇద్దరు అన్నలు కూడా రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదించుకుందామని రాలే. డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా అందరికంటే ఎక్కువ సేవ సొంత డబ్బులతో చేసిన దాంట్లో మా రాజగోపాల్ అన్న. ఈ అన్న కూడా 2 ఎన్నికలు అయిపోయినాక ఓడిపోయినా కూడా 5 ఏళ్ళు మీ వెంటనే ఉండు, మీతోటే తిరిగిండు, మీ కష్ట సుఖాలలో పాల్గొంటుండు. ఈ ఇద్దరు అన్నల ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ పంపించండి. మీ ఆశీర్వాదంతో, మీ ప్రేమతోటి మీరు 13-9లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత వెంకటరెడ్డిని గెలిపించారు. మీ అందరి కోరిక మేరకు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ₹1 ఎక్కువ ఈ కాలువ కంప్లీట్ చేసిన ఈ భీవనపల్లి చెరువు కూడా నా సొంత ప్రజలతో ఒక చెరువు నింపుతుంది. ₹2 కోట్ల రూపాయలు భీవనపల్లి చెరువు నింపుతందుకు నేను ఎంత కష్టపడ్డంటే, ఆనాడు 2012లో కరువు ఉండే, పునాది గారి కాలువ, పిలాపల్లి కాలువ ప్రభుత్వం పట్టించుకోకుంటే కరువు ఉన్నదని చెప్పి పశువులకు మేత లేదు అని చెప్పి ఎంతో మంది రైతులు చెప్తే, నేను కాంట్రాక్టర్లు వాళ్ళ పేరు మీదనే పనులు చేసి వాళ్ళ బిల్లు వచ్చినా రాకున్నా నేనే